హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఈ చెట్టు అయితే శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు అండి. ఈ చెట్టుకి చాలా పువ్వులు పూస్తాయి, కానీ ఈరోజు మాత్రం మాకు ఒక్క పువ్వు కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈరోజు పండగ కదా, అందరు తెంపుకొని వెళ్ళిపోతారు. ఈ జామ చెట్టు మాత్రం చాలా జామకాయలు కాస్తుంటాయి, కానీ ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి పిల్లలు మంకీస్ చాలా ఉంటాయి. ఇది మా వంకాయ చెట్టు. ఈ వంకాయ చెట్టు మాత్రం ఒక్కరోజు కూడా మాకు ఒక్కటి కూడా ఉంచవు మంకీస్. ఎందుకంటే అన్నీ ఇక్కడ పిచ్చి పిచ్చి పిల్లలు, పిచ్చి పిచ్చి మంకీలు అన్నీ వస్తాయి. ఇక్కడ మాకు బతుకమ్మకి ఇదొక చెట్టు, ఇది మందారం చెట్టు. ఇంకా 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 ఇక్కడ మాకు మైదాకు చెట్టు ఇట్లా ఉంది. ఇది మామిడి చెట్టు, ఇది మల్లె చెట్టు, ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. దీని పేరు అయితే మాకు తెలియదు. ఇదైతే తంగేడి పూల చెట్టు, ఇది బతుకమ్మకి అయితే పెట్టుకుంటాం. ఇది స్టైలిష్ అంతే. ఇదైతే ఈ చెట్టు పేరు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇదైతే మైదాకు చెట్టు. ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా 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 చెట్లు ఉన్నాయి అన్నీ. ఇది ఒక గులాబీ చెట్టు, ఇది ఒక చెట్టు, ఇది కూడా మల్లె చెట్టు. ఇందులో అయితే మా అమ్మ పుదీనా పెట్టింది, కానీ పుదీనాకు బదులు పిచ్చి చెట్లు అయితే మొలిచిపోయినాయి. ఈ చెట్టు అయితే మాత్రం నేను నా సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఇది మాత్రం అట్లనే ఉంది. ఇదైతే మా ఇల్లు. ఈ పిల్ల అయితే మా ఇంటి దగ్గర పిల్లలు. ఇదైతే మా గులాబీ చెట్టు. ఈ గులాబీ పువ్వు మాత్రం పొద్దున్నే పూసింది, కానీ ఈరోజు వర్షం పడేసరికి ఎవరు తెంపుకోలేరు, లేదంటే ఒక్క పువ్వు కూడా ఉండదు ఇక్కడ. ఇక్కడ ఇదైతే కనకాంబరాల చెట్లు అంటారు. ఇక్కడైతే పిచ్చి చెట్టు ఉంది, చామంతి చెట్టు ఉంది. ఇంకా 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 ఓకే, థ్యాంక్ యూ.